అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. సముద్రంలో చారెడు నీళ్లు కలుషితమైతే సముద్రమంతా చెడిపోయినట్టు కాదు. ఎక్కడో ఓ చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంట గలిచినట్టు కాదు. పరువు నలుగురిలో ఉండాలి, కష్టం గడప లోపల ఉండాలి, దుఃఖం మనసులో ఉండాలి, చిరునవ్వు పెదవులపై ఉండాలి. కఠినమైన పనిని సాధించటంలో సింహంలా ఉండాలి. కష్టమైన పని అని నిరాశపడకుండా సింహంలా ఆ పనిని సాధించాలి. లోకంలో అన్నిటికంటే తేలికైన పని సలహాలివ్వడం. ఒక్కటి అడిగితే 1000 చెబుతారు. అన్నింటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. నదీ ప్రవాహం ఎప్పుడూ వెనక్కి ప్రవహించదు. అదేవిధంగా మనం నదిలా గతాన్ని మర్చిపోయి భవిష్యత్తుపై దృష్టి పెట్టి ముందుకు సాగాలి. వేరే వారి తప్పుల నుండి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోదు. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం. నీ ఆలోచనలను, శీలాన్ని, స్వభావాన్ని పవిత్రం చేసుకో, ప్రగతి పొందు. తాగడానికి గుక్కెడు నీళ్ళివ్వలేని సముద్రం కన్నా చిన్న సెలయేరు మేలు. దానగుణం లేని ధనవంతుడి కన్నా దానగుణం ఉన్న బిచ్చగాడు మేలు. ఎన్ని కష్టాలొచ్చినా ఒక మనిషి ధర్మం వైపు నిలబడి ఎలా జీవించాలో రాముడు చెప్తే, ఏం చేసి అయినా ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో కృష్ణుడు చెప్పాడు. మనం ఇష్టంగా అనుకున్నదే అదృష్టం, బలంగా కోరుకున్నదే భవిష్యత్తు. నీటిలో విసిరిన రాయి, మన హృదయంలో గుచ్చుకున్న మాట మాయమైపోవు. రాయి కరిగిపోదు, మాట మారిపోదు. నువ్వు విజయం సాధించాక నీతో ఉన్నవారి కంటే నువ్వు గెలుపు కోసం పోరాడేటప్పుడు చేయూతనిచ్చే వారే మేలు. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. భూమి మీద ప్రతి మనిషికి కూడా పొగరు అనేది ఉండాలి. ఆ పొగరు అనేది ముందుకు నడిపించే విధంగా ఉండాలి, కానీ ముంచేసే విధంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకో. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం ఇస్తుంది. దృఢమైన వ్యక్తిత్వం గలవాడు దిక్కుతోచని స్థితిలో కూడా ఏదో ఒక విషయం మీద బలంగా దృష్టి నిలుపుకుంటాడు, కష్టాన్ని అధిగమిస్తాడు. మనం పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఎదుటివారికి హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని తెలుసుకోలేకపోతున్నాం. జీవితంలో భూత భవిష్యత్తు వర్తమానాలను అన్నింటినీ ఒకసారి బేరీజు వేసుకుని నడవడం కష్టం అనుకుంటే, కేవలం వర్తమానాన్ని సవ్యంగా నడపడంలో ఏకాగ్రతను చూపు. ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది. మనం సంపాదించే సంపద అంటే ఆస్తులు అంతస్తులు కాదు, ఆరోగ్యం. ఇది లేకపోతే అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీ మాటలు వినని, అర్థం చేసుకొని వారిపై ఎన్నడూ నీ శక్తిని, విజ్ఞానాన్ని, సమయాన్ని వృధా చేసుకోవద్దు. మనం పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. పోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం. ఊపిరి ఎలాగో నిలుపుకోలేము, కనీసం పేరైనా నిలుపుకోవాలి. కొందరి పొగడ్తలు నీ స్థాయిని పెంచేస్తే మరికొందరి పొగడ్తలు నిన్ను నిలువునా ముంచేస్తాయి. జాగ్రత్త. ఇంటిలో శాంతి నెలకొల్పాలి అనుకున్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు. అదేంటో, చుట్టూ ఎంతమంది ఉన్నా బాధ కలిగిన ప్రతిసారి సంగీతమే మనసుకి ఆనందాన్నిస్తుంది. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు నడిస్తే అదే అనుబంధం. అనుకూలమైన ఆలోచనలు మనిషికి బలం తీసుకొస్తాయి, ప్రతికూలమైన ఆలోచనలు మనిషి బలం లాగేస్తాయి. అవగాహన చేసుకోవడం కష్టం, అవగాహన చేసుకున్నాక కార్యాచరణ తేలికే. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండూ ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. అపవిత్ర కార్యం ఎంత చెడ్డదో అపవిత్ర ఆలోచన కూడా అంతే చెడ్డది.
చీపురే కదా అని చిన్న చూపు చూశారో ఇంటితో పాటు ఇంట్లో ఉన్న సంపదను కూడా ఊడ్చేస్తుంది. విల్లు నుండి వెలువడే బాణం ఎలా వెనక్కి తీసుకోలేమో, నాలుక నుండి వచ్చిన మాటను కూడా వెనక్కి తీసుకోలేము. అవసరానికి మించి ఆశించడం మానసిక రోగం, అవసరానికి మించి అనుభవించడం శారీరక రోగం. మనిషికి ఎంత ధనం ఉన్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్నే. మనకి ఎంత గుర్తింపు ఉన్నా అందరూ మెచ్చేది నీలో ఉన్న మంచి గుణాన్నే. ఎవరి కోసమో నిన్ను నీవు మార్చుకోనవసరం లేదు, కానీ నీ కోసం అన్నింటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో పోగొట్టుకోకు. మోసం చేసేవాడు ముందు ఆలోచిస్తాడు, మోసపోయినవాడు తర్వాత ఆలోచిస్తాడు. కన్నవారిని డబ్బులు కట్టి ఆశ్రమాల్లో చేర్పించే లక్షాధికారి కంటే కన్నవారిని కంటనీరు పెట్టించకుండా ఒక్క పూటైనా పిడికెడు అన్నం పెట్టే పేదోడే ఎంతో గొప్పోడు. ఎంత గొడవపడినా తినడానికి రండి అని పిలిచే భార్య, నువ్వు తిన్నావా అని అడిగే భర్త మాత్రమే గొప్ప దంపతులు. కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి మంచి చెప్పే వాళ్ళని జీవితంలో ఎప్పటికీ వదులుకోకూడదు. అలాంటి వారు మన జీవితంలో నుండి ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే మన ఆత్మీయులు. పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు, ఎదుటివారు మనసు సంతోషంతో నిండిపోతుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి మరియు అభినందించే మంచి మనస్సు కలిగి ఉండాలి. ఒంటరిగా 100 కేజీల బరువుని మొయ్యగలం, కానీ ఒంటరిని చేసే ఒక జ్ఞాపకాన్ని కూడా మొయ్యలేం. డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే, మంచి గుణం ఉన్నవారి వెనుక దేవుడు తోడుగా ఉంటాడు. అందం తొందరగా కంటికి పాతబడిపోతుంది, కానీ సౌశీల్యానికి మాత్రం ఎప్పుడూ నశించని ఆకర్షణ ఉంటుంది. మాట జారవిడిచిన నోటికేం తెలుసు బాధ అంటే ఏమిటో, ఆ మాట పడిన మనసుకే తెలుసు బాధ అంటే ఏమిటో. ప్రపంచం మారవచ్చు, నిజం మారదు. బంధాలు మారవచ్చు, ప్రేమ మారదు. మనుషులు మారవచ్చు, కానీ స్నేహం మారదు. జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం ఎప్పటికీ అంతు చిక్కవు. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే, ముందు నీతులు వర్ణిస్తున్నారు, మళ్ళీ ఏం తెలియనట్టు వెనుక గోతులు తవ్వుతున్నారు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. విలువలేని బంధం, మనసులేని అందం ఉన్నా పనికిరావు. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ ఎవరికీ బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరెవరి అభిప్రాయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన భావోద్వేగాలు ఇతరులపై చూపించి వాళ్ళను తక్కువ చేయడం మన అవివేకానికి నిదర్శనం. స్నేహం అనే నీరు చల్లుతూ ఉంటే రాళ్ల వంటి మనుషులు కూడా కరుగుతారు. ఒంటరిగా ఉన్నప్పుడు మనసు జాగ్రత్త, 10 మందిలో ఉన్నప్పుడు నాలుక జాగ్రత్త మిత్రమా. కష్టపడిన ప్రతిసారి విజయం లభించదు. నిరాశపడకుండా ఫలితం వచ్చే వరకు పోరాడడమే ఉత్తముల లక్షణం. అమావాస్య వచ్చింది, అంతా చీకటే అని బాధపడకండి. వెనుకే నెలవంక పుడుతుంది. పున్నమి వెన్నెలకు దారి తీస్తుందని తెలిసి మసలుకోండి. మనిషి జీవితం శాశ్వతం కాదు, కానీ ఆ మనిషి చేతలు శాశ్వతం. అందుకే చేసే పని 10 మందికి నచ్చేలా చేస్తే బ్రతుకు బండి గతుకుల్లో పడకుండా నడుస్తుంది. తెలిసి మసలుకోండి మిత్రమా. మనిషి వెలుగులో ఉన్నప్పుడు మేము మీ వాళ్ళమే అని చాలామంది వస్తారు. అదే చీకటిలో ఉంటే మనిషి నీడ కూడా తోడుండదు. గొడుగైనా పుస్తకమైనా మూసి ఉంచితే ప్రయోజనమేముంది? అలాగే మనిషి కూడా మనసును మూసి ఉంచితే చాలా నష్టపోతాం మిత్రమా. మాటిమాటికి మాట మనసు మార్చుకునే వారి కంటే స్థిరమైన మాటతో మనసుతో ఉండేవారి చెలిమి చేస్తే కలిమి బలిమి కలిసి వస్తాయి. మనము ఎంత సంపాదించాం, ఎన్ని బిరుదులు వచ్చాయి అన్నది లెక్కలోకి రాదు. వృద్ధాప్యంలో మనతో ఎంతమంది సన్నిహితంగా ఉన్నారన్నదే లెక్కలోకి వస్తుందని తెలుసుకో. దానం చేసేవారి చెయ్యి ఎంత మందంగా ఉందోనని చూడకూడదు. మనసు ఎంత విశాలంగా ఉందో పరిశీలించాలి మిత్రమా. నిజాయితీగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఒక్కొక్కసారి ఆ నిజాయితీనే కొంప ముంచుతుందని తెలుసుకో.
చీకట్లో చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మనం బాధలో ఉన్నప్పుడు మన మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న ఓదార్పు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. జీవితంలో ఎదగాలి అంటే కష్టం ఒక్కటే సరిపోదు, మాటలతో మ్యాజిక్ చేసే తెలివి కూడా ఉండాలి. అందమైన ముఖం ఉందని కాదు, అందమైన హృదయం ఉందో లేదో తెలుసుకొని సన్నిహితంగా మసలుకోండి. అహంకారం ప్రతి ఒక్కరి నుంచి, ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది. అమృతం లాంటి ప్రేమను చూపించేదే అమ్మ. ఆప్యాయత, అనురాగం పంచేదే అమ్మ. ఆశించడం వల్ల కాక అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు. కాలం మన చేతిలో లేదు, కానీ నువ్వు నీ చేతిలో ఉంటావు, అది గుర్తుపెట్టుకో. దెబ్బ కొత్తగా తగిలితే బాధ ఉంటుంది, కానీ మళ్ళీ మళ్ళీ తగిలితే బాధ ఏముంటుంది, అలవాటు అయిపోతుంది. అప్పు, పగ, రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బ్రతికినా చాలు, వాడే కోటీశ్వరుడు. ఓటమి లేని వారికి అనుభవం రాదు, అనుభవం లేని వారికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపు స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎప్పుడూ బయట పెట్టకూడని విషయాలు: దాంపత్య జీవితం, ఆర్థికపరమైన విషయాలు.